హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసి ఇప్పుడు ఎగ్ పగలగొట్టుకుందాం. 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా. ఈ ఆమ్లెట్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. తిని చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ వేసేసి చక్కగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిసేటట్టు ఒక్క నిమిషం పాటు బాగా కలపాలండి. ఇలా చూడండి, నేను చేసే విధంగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కర్రీ లేకున్నా సరే ఆమ్లెట్ సరిపోతుందండి రైస్లో. అంత బాగుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 2 నిమిషాల పాటు ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకొని ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చూడండి, కొంచెం ఎక్కువనే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలండి ప్యాన్లో. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం వేసేసి చక్కగా స్ప్రెడ్ చేయాలండి. చూడండి, చాలా ఈజీ అండి చేయడానికి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి ఈ ఆమ్లెట్. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. కర్రీ లేనప్పుడు చాలా త్వరగా అయిపోతుంది చేయడానికి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి ఆమ్లెట్ని. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కాలిందండి. ఆమ్లెట్ అయితే రెడీ అయింది. ఎంతో రుచికరమైన ఆమ్లెట్ రెడీ అండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. ఫుల్ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచిగా ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. మీకు నచ్చుతాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చడి పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని ఇలా తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి. అంత బాగుంది.